ఎవడు ఇచ్చిన వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చదివిన లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించునుగాక. ఈ 10వ అధ్యాయంలో చాలా విషయాలు, దేవుడు మనకిచ్చిన అధికారం మనము ఇక్కడ గమనిస్తాం. సామాన్యమైన మనుషులకు దేవుడిచ్చినటువంటి అధికారం, దేవుడు వారిని ఏర్పరచుకున్న తర్వాత దేవుడు వారిని శిష్యులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులుగా పిలిచాడు. తర్వాత వారికి అధికారం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు ఏమి చేస్తాడో అవన్నీ చేయటానికి శిష్యులకు కూడా అధికారం ఇస్తున్నాడు. అది మొదటి వచనంలో మనం చూస్తాం. తర్వాత ఆ 12 డిసైపుల్స్, అపోజల్స్ నేమ్స్, 12 మంది అపోస్తలుల పేర్లు మనము 2, 3, 4 వచనాల్లో చూస్తాం. తర్వాత వాళ్ళు ఏ విధంగా రోగులను స్వస్థపరచాలి, ఎట్లా వాళ్ళు సువార్తను ప్రకటించాలి, యేసు ప్రభుని గురించి ఎట్లా తెలియచేయాలి అనే వచనాలు చూస్తాం. అంటే యేసు ప్రభు పరిచర్య అంతా కూడా అంత సుఖంగా సౌఖ్యంగా ఉండటానికే ఇవ్వలేదు. ఎందుకంటే యేసు ప్రభునే ప్రజలు నిరాకరించినారు, యేసు ప్రభునే తృణీకరించారు, యేసు ప్రభునే విసర్జించారు. బయల్జెబూలు పట్టినవాడు అని అన్నారు, దయ్యములు పట్టినవాడు అన్నారు. కాబట్టి యేసు ప్రభువుని అన్ని సూచక క్రియలు, అద్భుతాలు, తర్వాత మహత్కార్యములు, చనిపోయిన వారిని లేపటం, ఇవన్నీ అసాధారణమైన సంగతులు, మామూలు సంగతులు కాదు యేసు ప్రభు చేసి. అయితే అలాంటి సంగతులు చేస్తే కూడా యేసు ప్రభువును చంపాలనుకున్నారు, ఆ పట్టణం నుంచి వెళ్ళగొట్టాలనుకున్నారు. కాబట్టి యేసు ప్రభుకే ఇలాగ జరిగితే ఇది శిష్యులు కూడా జరుగుతుంది, శిష్యులకు కూడా జరుగుతుందని యేసు ప్రభు ఏమంటాడు 14వ వచనంలో, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండున ఎడల, అంటే వినని వాళ్ళు ఉంటారు, చెప్తే నమ్మని వాళ్ళు ఉంటారు, తిరస్కారం చేసేవాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారని అర్థం. అందుకే 16వ వచనంలో కూడా ఏమన్నాడు, మిమ్మల్ని పంపించింది గొర్రెల దగ్గరికి కాదు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు. తోడేళ్ల మధ్యకి ఎవరు వెళ్ళాలా? తోడేళ్లను చంపేవాళ్ళు వెళ్ళాలా. కానీ తోడేళ్ల మధ్యకు గొర్రెలను వెళ్ళమంటున్నారంటే వాళ్ళకి అప్పగించినట్లు. తోడేళ్ళు గొర్రెలను ఏం చేస్తాయి? పట్టి తినేస్తాయి, చీల్చేస్తాయి. కాబట్టి మీరు చీల్చబడతారని ఇంకొక మాటలో ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క అర్థం. కానీ నేటి దినాల్లో సువార్త చేసేవాళ్ళు తోడేళ్లకు మించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదిరిస్తే మనం కూడా ఎదిరిస్తున్నాం, వాళ్ళు బెదిరిస్తే మనం కూడా బెదిరిస్తాం. సో అది దేవుని యొక్క సువార్త ప్రకటన చేసే విధానం కాదు. సాధారణంగా ప్రభు చెప్పినటువంటి మార్గం, ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే పాదధూళి దులిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది దేవుని వాక్యంలో ఉన్న క్రమం. కాబట్టి మనం వివేకముతో వారి మధ్యలో ఉండాలి. తోడేళ్ల మధ్యలో ఎట్లా ఉండాలి? పాముల వలె వివేకం, పావురం వలె నిష్కపటం. మనం దీనికి ఈ రెండిట్లాగానే ఉంటాం. మనం ఎట్లా ఉంటాం? పాముల్లాగానే ఉంటాం, పావురాల్లాగానే ఉంటాం. కానీ స్వభావాలు మారిపోతాయి. ఎట్లా? పాముల వలె కపటము, తర్వాత పావురం వలె తెలివి. పావురానికి తెలివే ఉండదు, దానికి వల వేసి విత్తనాలు చల్లితే చాలు, దానికి విత్తనాలు ఉంటే చాలు.
వల అని కూడా చూసుకోదు, అది తింటూనే ఉంటుంది కదా. అంత తెలివి. కాబట్టి మన తెలివి పావురం తెలివి, పాము తెలివి కాదు. కానీ ప్రభు ఏమంటాడు, పాముల వలె వివేకం. పాముకి ఎంత తెలివి, ఎట్లాంటి పరిస్థితినైనా తప్పించుకొని పోగలిగిన తెలివి. దేవుని వాక్యంలో పాము యొక్క తెలివిని గురించి రాశాడంటే అది చాలా తెలివైన జంతువు అని అర్థం. తర్వాత పావురము నిష్కపటమైనది. కాబట్టి తోడేళ్ల మధ్యలో మనం ఉన్నప్పుడు కేవలం బయట అన్యజనులకు సువార్త ప్రకటించేటప్పుడే కాదు, తోడేళ్ళ లాంటి ప్రజలు ఉన్నప్పుడు, తోడేళ్ల మధ్యలో మనం ఉన్నప్పుడు మనకు కావాల్సింది వివేకం. మరి దావీదుకు ఒకసారి ఇదే పరిస్థితి వచ్చింది. ఆయన ఎంత వివేకం చూపించినాడంటే, ఒక రాజు లేకపోతే రాజుగా అభిషేకించబడిన వాడు వెర్రివాని వలె మారిపోయినటువంటి తెలివి కదా. ఒకవేళ గనక ఆయన ఆ వివేకము గనక చూపించకపోయి ఉంటే ఆ రోజు ఆ రాజు చంపేసిండేవాడు దావీదుని. కాబట్టి అది పాముల వంటి వివేకం. అట్ ది సేమ్ టైం ఆ వివేకం ఉంటే సరిపోదు, నిష్కపటము కూడా ఉండాలనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి పావురము పాము రెండు స్వభావాలు మనలో ఉండాలి, వివేకము, నిష్కపటమైన జీవితం. కాబట్టి తోడేళ్ల మధ్యలో మనము గొర్రెల వలె ఉండాల్సిన స్వభావం. తోడేళ్లకు మించి తోడేళ్లను తినగలిగే సింహము, పులి లేకపోతే బలమైన జంతువు ఉండటం అది గొప్పతనం కాదు మనది. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా ప్రభు మనల్ని పంపించినప్పుడు మనం ఎట్లుండాలంటే రెండు రకాలు, పాములు పావురం, వివేకము నిష్కపటం. గొర్రెలు చూడండి, 3 జంతువులను చూపించినాడు, గొర్రెలు, పాములు, పావురం. అది తర్వాత ఇంకొక మాట నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 17వ వచనం ఇవన్నీ చెప్పి తోడేళ్ల మధ్యలోకి పోయినప్పుడు ఏం చెప్పలేదు, కానీ మనుషులను గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. అంటే బహుశా ఎంత ప్రమాదకారులు చూడండి, మనుషులే ప్రమాదకారులు, వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అంటాడు ప్రభు. కాబట్టి ఈ మాటలన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ప్రభు మనుషులను గురించి జాగ్రత్త పడమన్నాడు? వాళ్ళు మనల్ని అప్పగిస్తారు, కొడవలతో కొట్టిస్తారు. కాబట్టి వాళ్ళ విషయం కూడా జాగ్రత్త. అంటే 5 మంది జంతువులు అన్నట్టు, తోడేళ్ళు, గొర్రెలు, పాములు, పావురం, మనుషులు. కాబట్టి ఇంకొకటి, మనము పరిశుద్ధాత్మ ఇక్కడ మనం చూస్తాం 20వ వచనంలో. పరిశుద్ధాత్మ మనకు చాలా సహాయపడతాడు. చాలాసార్లు మనము పరిశుద్ధాత్మని చాలా చులకనగా చేసి ఆలోచిస్తుంటాం. మన సంఘాలలో కూడా పరిశుద్ధాత్మకి ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వం. ఫస్ట్ మనం తండ్రి అయిన దేవుడు అనుకుంటాం, రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకు 2nd ర్యాంక్ అని మనమే ర్యాంక్ ఇస్తాం. తర్వాత 3వ ర్యాంక్ ఎవరికి ఇస్తాం? అది ర్యాంక్ కరెక్టేనా? 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, బాలా ర్యాంక్ కరెక్టేనా? అది ఐఎమ్ ఆస్కింగ్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మకి అట్లా ర్యాంక్ వేయటం కరెక్టేనా? ఫస్ట్ తండ్రి, నెక్స్ట్ కుమారుడైన యేసు ప్రభు. పరిశుద్ధాత్మ గురించి మనకి ఎక్కువ తెలియదు కాబట్టి ఆయన లాస్ట్ అనుకుంటా. వాళ్ళ ముగ్గురిని మనం సపరేట్ చేయలేం. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్. మనం ఏమనుకుంటామంటే తండ్రి అయిన దేవుడు ఆయన భీకరుడు, భయంకరుడు, ఆయన ఉగ్ర రూపం చూపిస్తాడు, లేకపోతే నీతిగా తీర్పు తీరుస్తాడు, శాసిస్తాడు అని మనం ఆయన ఒక రకంగా ఒక పిక్చర్ మనలో పడిపోయింది. రెండవది, యేసుప్రభు చాలా ప్రేమామయుడు, యేసుప్రభువే క్రైమ్ చెల్లించినాడు, యేసుప్రభువే సమస్తం జరిగించాడు, ఇంకా మిగతా ఇద్దరు అంత కాదు అనుకుంటా. మూడవది, పరిశుద్ధాత్మని మనకు తెలియదు కాబట్టి ఆయనకేమంత ప్రామినెన్స్ లేదు అనుకుంటా. ఇది సాధారణంగా
చాలామందికి, క్రైస్తవులకి, విశ్వాసులకి, చాలామందికి ఉన్నటువంటి అపోహ. అయితే ఈ ముగ్గురిని కూడా మనము ఏమాత్రం తక్కువ చేయలేం. తండ్రి అయిన దేవుడు ఎంత ప్రాముఖ్యమైనవాడో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అంతే ప్రాముఖ్యమైనవాడు. వీళ్ళిద్దరు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే ప్రాముఖ్యమైనవాడు. ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నానంటే, ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారని పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఐ వాంటెడ్ టు బ్రింగ్, మనం జస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఆయన కూడా ఒక వ్యక్తి అని మనం గుర్తించాలి. అందుకే యోహాను సువార్తలో, మొదటి యోహాను పత్రికలో ఆయన 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 అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన కూడా ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అనే ఆయన ఒక వ్యక్తి. అది శక్తి కాదు, శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని సంగతులు జరిగించాడో, మన పాపములను ఒప్పించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఒప్పిస్తేనే మనం ఒప్పుకునింది. పరిశుద్ధాత్మ దేవుడే మనకు యేసుక్రీస్తును బయలుపరిచింది. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేది. పరిశుద్ధాత్మ దేవుడే మరియను కమ్ముకుంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించింది. కాబట్టి పరిశుద్ధాత్మను మనము తక్కువ అంచనా వేయకూడదు కదా. ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభును కొనిపోయాడు అరణ్యములోనికి. కాబట్టి దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ హోలీ స్పిరిట్ డస్. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి అనేకమైన సంగతి. అందుకే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పరిచర్యలో కోరుతుంటాం. ఎందుకు? ఆయనే మాట్లాడాల్సింది, బోధించవలసింది ఆయనే మనకి. కాబట్టి ఆయన ఏమంటాడు, మీరు మాట్లాడవలసింది మీరు కాదు, కానీ మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. అది ఇంకొక సంగతి. తర్వాత హౌ ప్రెషియస్ వి ఆర్, ఎంత ప్రశస్తమైన వారం మనమని 29వ వచనం నుంచి చూస్తే మనం ఎంత ప్రశస్తమైన వాళ్ళమో ఇక్కడ అర్థమవుతుంది. 2 పిచ్చుకలు ఒక్క కాసుకి, అంటే ఉదాహరణకి ₹1 ఎన్ని పిచ్చుకలంట? పిచ్చుకలు అంటే నాట్ పీజియన్స్, స్పారోస్. పిచ్చుకలు ఇప్పట్లో కనపడ్డంలే మనకి కదా. పిట్టలు అంటారు, పిట్టలు ఇప్పుడు కనపడ్డంలే కదా, తక్కువ అయిపోయినాయి. పాప మా జాతి ఎక్కడికా అంతరించిపోయినట్లుంది. అది అప్పట్లో పిట్టలు ఉండేవి, కాకుల తర్వాత మేము పిట్టలే ఎక్కువ చూసాం. కాబట్టి ఈ పిట్టలు ₹1 అంటే ఒక కాసుకి, మీకు అర్థమయ్యడానికి రూపాయి అనుకో. కాబట్టి ₹1 ఎన్ని పిట్టలంట? 2 పిట్టలు. 2 పిట్టలు ₹1 అంటే ₹2 ఎన్ని పిట్టలు రావాలా? 4 రావాలి కదా. ఇక్కడ ఏముంది? ఇంకొక దగ్గర ఏముందంటే 2 కాసులకు 5 పిచ్చుకలు. మనం ఇదే సంగతిని ఇంకొక సువార్తలో చూస్తే, కాబట్టి పిచ్చుకలకి విలువ లేదు. 2 పిచ్చుకలు ఒక కాసుకి, 2 కాసులకు 5 పిచ్చుకలు అని ఉంటుంది కదా. అంటే పిచ్చుకలకు అంటే అంత విలువలేనివి పిచ్చుకలు. 2 కాసులకి 4 పిచ్చుకలు రావాలి, 5 పో తీసుకోపో, ఇది కూడా తీసుకోపో అంటాడు కదా. అట్లాంటి విలువలేని పిచ్చుకలను దేవుడు అవి రాలిపోకుండా కాపాడుతున్నాడు. కాబట్టి మనల్ని ఎంత కాపాడుతాడు. 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అవియే దేవుని తండ్రి యొక్క సెలవు లేకుండా కాపాడబడితే మనము అన్ని పిచ్చుకలన్నిటికంటే మనం శ్రేష్ఠులం. అంటే మనం ఎంత దేవుని దృష్టిలో విలువైన వాళ్ళం, ఎంత ప్రశస్తమైన వాళ్ళం. అందుకే ఏమంటాడు ఆయన, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. నేను తలకు పోసుకున్నప్పుడు ఊడిపోయే జుట్టు ఎవరు చెప్తే ఊడిపోతున్నాయి?
ప్రభు చెప్పినాడు, ఈరోజు ఇన్ని జుట్లు నా ఊడిపోవాలా. ఇప్పుడు 2 లక్షల వెంట్రుకలు ఉన్నాయనుకో, ప్రభు అంటాడు రేపు నీకు 1,95,000 అంటాడు. అంటే 5,000 వెంట్రుకలు ఆ రోజు రాలిపోవాలని. అంటే నేనేం చెప్పగలుగుతున్నానంటే, గాడ్ హ్యాస్ కౌంటెడ్ అవర్ హెయిర్. ఎవరు లెక్క పెట్టారు? మా అమ్మన్న కూడా లెక్క పెట్టలే, మా అమ్మమ్మ లెక్క పెట్టలే, ఎవరు లెక్క పెట్టుకుని ఉండరు. కానీ ప్రభు ఈ మాట రాశాడంటే హీ హాస్ కౌంటెడ్, ఆయన లెక్క పెట్టాడు అంతే. తర్వాత మన కన్నీళ్ళు, ఎంతో బాధలో ఉన్నప్పుడు వచ్చిన కన్నీళ్ళు ఎంత ప్రశస్తమైనవి మనకి. ఎవరన్నా పట్టుకున్నారా? ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామా? ఎవరన్నా దాచిపెట్టుకున్నామా? అది ప్రభు ఏమంటాడు, నీ కన్నీళ్ళన్నీ కూడా నేను కవిలలో దాచిపెట్టాను. అంటే మన కన్నీళ్ళు కూడా ఆయన మనం 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 కూడా లెక్క చేసి ఉంటాం. మన కన్నీళ్ళని ఇట్లా తుడుచుకొని ఇట్లా పడేసి ఉంటాం. అయితే మన కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్ళు కూడా ఆయన లెక్కబెట్టి భద్రం చేసి పెట్టుకున్నాడంటే, అవి చూసినప్పుడల్లా మన స్థితి దేవునికి గుర్తొచ్చి మనకు ఎంతో సహాయం చేస్తున్నాడో ప్రభు. కాబట్టి మనం అందరం అంత ప్రశస్తమైన వాళ్ళం దేవునికి. మనమే దేవుని ప్రశస్తమైన వాడిగా ఎంచాం. దేవుని ద్వారా అంత కాపాడబడి, అన్ని వాగ్దానాలు, అంత యేసు ప్రభు యొక్క క్రయము, తండ్రి యొక్క ఏర్పాటు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, ఎన్ని ఏర్పాట్లు, వనరులు, సదుపాయాలు ఎన్ని ఉంటే కూడా మనం దేవుణ్ణి ప్రశస్తమైన వాడిగా ఎంచం. కానీ దేవుడు ప్రభు మనలను ఎంత ప్రశస్తమైన వాడిగా ఎంచి, ఒక్కొక్క వెంట్రుకను లెక్కబెట్టి, మన కన్నీళ్ళను లెక్కబెట్టి, మన బాధలన్నిట్లో ఆయన యావత్ బాధను పొందినాడంట. కాబట్టి ఇప్పుడు అమ్మమ్మ వెళ్తున్న మార్గం కూడా ప్రభు వెళ్ళిన మార్గం. అది ఆయన వెళ్ళి ఈమెను తీసుకుపోతున్నాడు. ఆయన వెళ్ళకుండా మనల్ని తీసుకుపోడు. మనకు వచ్చిన ఏ పరిస్థితి అయినా ప్రభు అనుమతించి ప్రభు వెళ్ళిన మార్గమే. కాబట్టి మనము భయపడవద్దు అని ప్రభువే అంటాడు. గనుక మీరు భయపడకుడి అంటాడు. అయితే మనం దేవునికి భయపడాలి. అదే 28వ వచనంలో చూస్తాం. ఆత్మను చంపనరక ఆత్మను దేహమును నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడం. మనకు దేవుడు అంటే భయం అవసరం. తర్వాత చివరిగా ఇంకొక మాట చూస్తాం. 37-38 వచనాల్లో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇది కొన్నిసార్లు ఏంటి, తల్లిదండ్రులను ప్రేమించకూడదా, కుమార్తెలను ప్రేమించకూడదా, ఏంటి ప్రభు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే, తండ్రిని సన్మానించమన్నాడు, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, వాళ్ళని ప్రేమించాలి. అయితే ప్రభు కంటే ఎక్కువగా వాళ్ళని మనము ప్రేమించకూడదు. ప్రభు అన్నిటిలో ప్రాధాన్యత కలిగిన వాడుగా ఉండాలి. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నిటిలో ఆయనకు ప్రాధాన్యత, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత. అందుకే కదా బక్సింగ్ అంకుల్ తన తల్లి ఏడ్చినప్పుడు ఆయనకి మనసు కరిగిపోయింది. అరే, నా తల్లి చిన్నప్పుడు నన్ను ప్రేమించిన ప్రేమ, ఆమె చేసిన క్రయము, ఆమె చేసిన త్యాగం, అబ్బా తల్లి కదా అనుకొని ఒక దశలో సర్లే అమ్మా అనే స్థితికి వచ్చి ఒప్పుకున్నాడు. తల్లి మాట వినేదానికి అంగీకరించిన వెంటనే ప్రభు ఆయన సంధించినప్పుడు, నాకంటే నీకు నీ తల్లి ముఖ్యమా? నేను కదా నీ కొరకు ప్రాణం పెట్టింది, నేను కదా నీ కొరకు రక్తం గార్చింది, నేను కదా నీ కొరకు చనిపోయింది అనగానే అప్పుడు ఆయన తల్లిని పక్కన పెట్టినాడు. అంటే తల్లిని వదిలిపెట్టినాడని కాదు అర్థం. ప్రభువును తల్లి స్థానం కంటే ఎక్కువ స్థానం ఇచ్చి ప్రభువును గణపరచటం. అది తండ్రినైనను తల్లినైనను ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించకుండా ఉండటం. ఆ దినం ఆయన ప్రభువును ప్రేమించిన కారణాన్ని బట్టి తల్లిని సంపాదించుకున్నాడు, తండ్రిని సంపాదించుకున్నాడు, కుటుంబాన్ని అంతటిని సంపాదించుకున్నాడు. అఫ్కోర్స్ భార్య కుమారుని సంపాదించుకోలేదనుకోండి, బట్
అందరూ ఆయన ద్వారా రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని ప్రభువులో మరణించటం. ఒకవేళ ఆయన ప్రభువుని విడిచిపెట్టి తల్లి మాట విని తల్లి వెనకాల పోయి ఉంటే ఈరోజు నాకు తెలిసి ఇక్కడ మందిరం ఉండేది కాదు, మనం ఉండేవాళ్ళం కాదు, హెబ్రోన్ ఉండేది కాదు, బహుశా వేరే ప్రణాళిక దేవునికి ఉండి ఉండేదేమో, కానీ వి డోంట్ నో. బట్ ఏదేమైనా ఒక్క వ్యక్తి ప్రభువును హెచ్చించిన కారణం, తల్లిదండ్రుల స్థానమును ఆయన తొలగించి ప్రభువుకు ప్రాధాన్యతనిచ్చిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళ తల్లిదండ్రులను ఏం దూరం చేయలేదు, నష్టం చేయలేదు, కానీ వాళ్ళను సమకూర్చున్నాడు. అనేక మందిని సంఘములోనికి, రక్షణలోనికి నడిపించగలిగినాడు. అందుకే ప్రభువు ఏమంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతివాడు తన సిలువను ఎత్తుకోవాలి. ఎవ్రీ వన్ షుడ్ బేర్ దేర్ ఓన్ క్రాస్. సిలువ ఏమో ఎవరి సిలువ వారిది, కాడి ఏమో నా కాడి అంటాడు యేసుప్రభు. తన సిలువనంటే నా సిలువ నాది, యేసుప్రభు సిలువ యేసుప్రభుది, నీ సిలువ నీది, ఎవరి సిలువ వాళ్ళది. యేసుప్రభు సిలువ నేను మోయలేను, నా సిలువ మీరు మోయలేరు, మీ సిలువ నేను మోయలేను. కాబట్టి ఎవరి సిలువ వాళ్ళదే. అయితే కాడి మాత్రం ఒకటే, నా కాడి అంటాడు. కాబట్టి కాడి మాత్రం యేసుప్రభు కాడి. కాబట్టి అవి ఎత్తుకొని ఆయనని వెంబడించాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. ఒకవేళ ఆ విధంగా వెంబడించకపోతే, ఆ విధంగా సిలువను ఎత్తుకోకపోతే, తల్లిదండ్రులను మనం విడిచిపెట్టి ప్రభువుని ఎక్కువగా ప్రేమించకపోతే, కుమారుని కుమార్తెను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తే మనం ఆయనకి పాత్రులము కాదు. కాబట్టి అంతగా ప్రేమించే ప్రభువును మనం మొదటి ప్రాధాన్యతనిచ్చి ఆయనను మనము వెంబడించాలి. ఫాలో జీసస్. ఇలా మీ నిమిత్తం కలుసుకునడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభా. అవునాయన నా తండ్రి ప్రభా, మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రభా, మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మరొకసారి మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభా. అవునాయన నా తండ్రి ప్రభా, మేము తండ్రి ప్రభా తల్లిదండ్రులను తండ్రి ప్రభా, అక్క చెల్లెళ్ళని, అన్న తమ్ముళ్ళని, బంధువులని ఎవరినైనా తండ్రి ప్రభా మీకన్నా ఎక్కువగా ప్రేమించకూడదని తండ్రి ప్రభువా, మీకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని తండ్రి ప్రభువా మాకు మరొకసారి జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా మేము తండ్రి ఎంత తెలివి తక్కువ వారమో మరొకసారి జ్ఞాపకం చేశారు ప్రభువా. దాన్ని బట్టి తండ్రి ప్రభువా మేము జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. మీ వాక్యము ప్రకారం తండ్రి ప్రభువా మేము తండ్రి ప్రభా పాము వలె వివేకము కలిగి ఉండి, పావురం వలె నిష్కపటం లేకుండా కుటుంబంలో ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. అవునాయన తండ్రి ప్రభా, మరి ఎంపాల్ తాత గారిని బట్టి ప్రభా ఈరోజు ఇక్కడ కుటుంబంగా ఇంతమంది గ్యాదర్ అయ్యాం తండ్రి ప్రభా. అది కేవలం మీరు ఎంపాల్ గారికి ఇచ్చిన కృపను బట్టి తండ్రి ప్రభా. ఆ కృపలో మాకు కూడా సహాయం చేశారు. అందరిని బట్టి మేమందరం కుటుంబంగా ఇలా కూడుకునటానికి మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా మరి మార్తమ్మ గారికి తండ్రి ప్రభువా ఉన్న ఒక్క కోరిక ఏంటంటే ప్రభువా ఎప్పుడు సమాధానంగా ఉండాలి అనే మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను ప్రభువా. కానీ ఇంతమంది జనాభాలో తండ్రి ప్రభువా కేవలం అది మీ కృపను బట్టి, మిమ్మల్ని బట్టే మేమందరము సమాధాన పడగలం తండ్రి ప్రభువా. అటువంటి మీ సమాధానాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభువా. ఇలాగ తండ్రి ప్రభువా మేము ప్రతి సంవత్సరము తండ్రి ప్రభువా మీ చిత్తమైతే తండ్రి ప్రభువా కూడుకున్నటకు సహాయము చేయండి తండ్రి ప్రభువా. ఆ కూడుకున్నటలో తండ్రి ప్రభువా ఎటువంటి అసాధారణమైన తండ్రి ప్రభువా పరిస్థితులు లేకుండా సహాయము చేయండి తండ్రి ప్రభువా. తండ్రి మీరు అప్పగించిన పరిచర్యను ఎవరికి వారు వ్యక్తిగతంగా నమ్మకంగా చేయుటకు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. ఆ విధంగా మీరే సహాయము చేస్తారని నమ్ముకొనొచ్చు. అదేవిధంగా తండ్రి ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మరి గ్రాండ్ మాకు తండ్రి ప్రభా మరి
తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభా మీరు మరి ఎప్పుడు నిర్ణయించారో తండ్రి ప్రభా సంపూర్ణంగా మీ సమయంలో మీ సన్నిధికి చేర్చుకునండి తండ్రి ప్రభువా. మరి చివరి దినాల్లో తండ్రి ప్రభా మరి ఎంతో నొప్పితో బాధతో తండ్రి ప్రభా బాధపడుతున్నారు ప్రభా. మరి అటువంటి నొప్పి లేకుండా తండ్రి ప్రభా మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. మరి ఈ చివరి దినాలలో తండ్రి ప్రభా అటువంటి బాధ లేకుండా తండ్రి ప్రభా నెమ్మదిని దయచేయండి తండ్రి ప్రభా. సహాయం చేయండి. ఆ విధంగా తండ్రి ప్రభా మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముకొనుచు వచ్చిన అందరిని బట్టి కూడా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి తండ్రి ప్రభా మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా స్తుతించుకుంటూ తండ్రి ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభా మా అవసరాల నిమిత్తం మిమ్మల్ని అడిగి కొద్ది చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.